హలో ఫ్రెండ్స్, నేను డాక్టర్ మౌనిక 49 హాస్పిటల్ ఎల్బీ నగర్ బ్రాంచ్లో ఫర్టిలిటీ స్పెషలిస్ట్గా వర్క్ చేస్తున్నానండి. ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఎలా చేస్తారు ఐవీఎఫ్లో. ఐవీఎఫ్ అన్న టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి ట్రీట్మెంట్లో లేడీ నుంచి ఎగ్స్ బయటికి తీసి హస్బెండ్ కణాలు ఇంజెక్ట్ చేసి ఎంబ్రియో తయారు చేసిన తర్వాత ఈ ఎంబ్రియోస్ని చాలామంది ఫ్రీజ్ చేసుకుంటారు, లేదా ఇంకొంతమంది అదే పర్టిక్యులర్ సైకిల్లో ఫ్రెష్ ట్రాన్స్ఫర్ కూడా చేయించుకుంటారు. ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఒకవేళ ఫ్రెష్ ట్రాన్స్ఫర్కి వెళ్తే ఎలా ఉంటుంది, ఫ్రోజన్ ట్రాన్స్ఫర్ అయితే ఏంటి? ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అంటే ఎలా జరుగుతుందంటే, ఈ కేసులో లేడీకి ఎగ్స్ తీసిన రోజు డే 0గా కౌంట్ చేసుకుంటాం. డే 0గా కౌంట్ చేసుకున్న తర్వాత 1 to డే 3 అన్న లేదా డే 5లో అన్న ట్రాన్స్ఫర్ అన్నది జరుగుతుంది. ఇలాంటి ఫ్రెష్ ట్రాన్స్ఫర్కి అనుకూలంగా ఉండాలి అంటే ఏమేం ఉండాలి అంటే, లేడీకి లైనింగ్ కరెక్ట్గా ఉండాలి, బ్లడ్ ఫ్లోస్ బాగుండాలి, ఎంబ్రియోస్ అన్నవి రెడీగా ఉండాల్సి ఉంటుంది. లేదు, కొంతమంది ఫ్రోజన్ ట్రాన్స్ఫర్ వెళ్తారు. ఫ్రోజన్ ట్రాన్స్ఫర్లో ఏం జరుగుతుందంటే, ఫామ్ అయిన ఎంబ్రియోస్ని మనం ఫ్రీజ్ చేసి పెట్టుకున్నాం. ఆ తర్వాత సైకిల్లో నెక్స్ట్ సైకిల్ కావచ్చు, లేదా ఫ్యూ మంత్స్ లేటర్ కావచ్చు, తన లైనింగ్ ఎండోమెట్రియం అంటాం, గర్భసంచి పొర ప్రాపర్గా ప్రిపేర్ అయినప్పుడు మనం ట్రాన్స్ఫర్ చేయడానికి చూస్తాం. వెన్ ఐ సే గర్భసంచి పొర బాగుండాలి, ఇలా ఉండాలి అన్నప్పుడు అసలు ఎలా ఉండాలి, ఈ పొరని ఎలా తెప్పిస్తాము అన్నది చాలామందికి డౌట్స్ ఉంటాయి. 2 types ఆఫ్ మెథడ్స్ ఉంటాయి ఎండోమెట్రియల్ ప్రిపరేషన్. ఒకటి వచ్చేసి హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ అంటాం. ఈ హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీలో మనం ఏం చేస్తాము అంటే, లేడీకి సాధారణంగా ఒక ఎగ్ అన్నది పెరుగుతూ ఉంటుంది. ఆ పెరుగుతూ ఉన్న ఎగ్ నుంచి వచ్చే హార్మోన్ వల్లనే లైనింగ్ అన్నది బిల్డ్ అవుతుంది. ఆ బిల్డ్ అయిన లైనింగ్ మనకి ఎప్పుడైతే అప్రోప్రియేట్ అట్లీస్ట్ ఒక 7 millimeters అండ్ అబవ్ వెళ్ళిందో, అప్పుడు మనకు హస్బెండ్ అండ్ వైఫ్ కలిస్తే ఎంబ్రియో తయారైంది వచ్చి యూట్రస్లో అతుక్కోవడం జరుగుతుంది. సేమ్ సైకిల్ని మనము ఎలా మిమిక్ చేస్తాము అంటే, ఎగ్ పెరగనీయకుండా ఓన్లీ లైనింగ్ వచ్చేలాగా చేస్తామన్నమాట. అది హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ అంటారు. ఇటువంటి మెథడ్లో ఒక ఎగ్ పెరగనీయకుండా ఓన్లీ లైనింగ్ తెప్పిస్తున్నాం. ఆ లైనింగ్ మనం ఏం చేసేది ఎటువంటి క్రైటీరియా అంటే, స్కాన్లో యూట్రస్ ఇలా కనపడుతుంది. ఇలా యూట్రస్లో మనకు లైనింగ్ అనేది లోపల ఇలా ఉంటుంది. సో ఇది మీకు కనపడేది బయటదంతా గర్భసంచి గోడ, ఇది మాత్రమే లైనింగ్, ఎండోమెట్రియం అంటాం. ఇలాంటి ఎండోమెట్రియం ఎప్పుడైతే ఇలాంటి 3 line ప్యాటర్న్ వస్తుందో, ట్రిపుల్ లైన్ ప్యాటర్న్ లేదా ట్రై లామినార్ ప్యాటర్న్ అంటాం. దిస్ ఈజ్ వెరీ గుడ్. అట్ ద సేమ్ టైం మనం ఈ బయట లేయర్ నుంచి ఈ బయట లేయర్ వరకు ఈ మొత్తం పొరని మనం ఎప్పుడైతే మెజర్ చేస్తామో స్కాన్లో, కనీసం 7 millimeters కంటే ఎక్కువ ఉండాలి అని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇది కాకుండా థర్డ్ క్రైటీరియా మనం ఏం చూస్తామంటే, బ్లడ్ ఫ్లోస్, డాప్లర్ అని అంటాం అనమాట. డాప్లర్ అండ్ కలర్ ఫ్లోస్ చేసినప్పుడు కలర్ ఫ్లోస్ కనీసం సెంటర్ లైన్ వరకు టచ్ అవ్వాలి, అప్పుడు మంచి బ్లడ్ ఫ్లో ఉన్నట్టు ఎండోమెట్రియంకి. ఈ 3 criteria. ఫస్ట్ థింగ్ ఇస్ ఎలా కనపడుతుంది చూడ్డానికి ప్యాటర్న్. సెకండ్, థిక్నెస్, పొర థిక్నెస్ ఎంత ఉంది, మందంగా ఉందా, మరీ పల్సగా ఉందా. థర్డ్ వచ్చేసి బ్లడ్ ఫ్లోస్. ఈ 3 criteria ఎప్పుడైతే బాగున్నాయో అప్పుడు మాత్రమే మేము ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది అటెంప్ట్ చేస్తాం. నెక్స్ట్ నేను మాట్లాడింది ఓన్లీ ఫస్ట్ ది హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ మెథడ్ ఆఫ్ ఎండోమెట్రియల్ ప్రిపరేషన్. సెకండ్ వచ్చేసి కొంతమందికి ఈ హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ అన్నది వర్క్ కాదు, అసలు రెస్పాండ్ అవ్వరు. మీలోనే చాలామంది ఉంటారనమాట, డాక్టర్ అంటూ ఉంటారు, అయ్యో ఈసారి బాగాలేదండి, నెక్స్ట్ మంత్ ట్రై చేద్దాం, లేదా ఇటువంటి ఇంజెక్షన్ ఇచ్చి ట్రై చేద్దాం, వేరే మెథడ్ ట్రై చేద్దాం. సో ఇలా ప్రతిసారి రిపీటెడ్గా ఈ పర్టిక్యులర్ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఫెయిల్ అయిన వాళ్ళకి వి గో ఫర్ అన్ ఆల్టర్నేటివ్. ఈ ఆల్టర్నేటివ్ని మనం మైల్డ్ స్టిమ్యులేషన్ ఎఫ్ఈటీ అంటాం. ఈ మైల్డ్ స్టిమ్యులేషన్ ఎఫ్ఈటీ అంటే ఏంటి అంటే, ఇక్కడ ఎగ్ గ్రోత్తో మనం లైనింగ్ని తెప్పిస్తున్నాం. ఒక న్యాచురల్ సైకిల్లో లేడీకి ఎలా అయితే ఎగ్ గ్రోత్తో గర్భసంచి పొర తయారవుతుందో అలానే మనం తీసుకెళ్తాం. కానీ ఎప్పుడైతే నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఈ క్రైటీరియా అన్ని మనకు సాటిస్ఫై అవుతాయో, థిక్నెస్ కావచ్చు, బ్లడ్ ఫ్లో కావచ్చు, ప్యాటర్న్ కావచ్చు, ఆ టైంకి ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్ ఇచ్చి ఒక 36 hours తర్వాత నుంచి ఇంజెక్షన్స్ మొదలు పెడతాం ట్రాన్స్ఫర్ కోసం. సో ఇది సెకండ్ మెథడ్ ఆఫ్ ఎండోమెట్రియల్ ప్రిపరేషన్. వాట్ ఎవర్ మైట్ బి ద మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్, అంటే ఈ రకంగా తెప్పించినా ఆ రకంగా తెప్పించినా ఫైనల్గా మన ఎండ్ పాయింట్ ఏంటి అంటే లైనింగ్ బాగుండాలి. బాగుంది అన్నప్పుడే మీకు ఇంజెక్షన్స్ అనేవి మొదలవుతాయి ట్రాన్స్ఫర్కి. ట్రాన్స్ఫర్ అది డే 3 ఎంబ్రియోస్ పెడుతున్నామా, డే 5 ఎంబ్రియోస్ పెడుతున్నామా అన్న దాన్ని బట్టి మీకు నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఉంటాయి. ఆన్ ద డే ఆఫ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పికప్ టైం అంటే ఎగ్స్ తీసే టైం ఖాళీ పొట్టలో వెళ్ళుంటారు, ఎందుకంటే మత్తు ఇస్తారు కాబట్టి. ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి అటువంటి రిక్వైర్మెంట్ ఉండదండి, మీరు తిని వెళ్ళొచ్చు.
అండ్ టైమింగ్ అని పర్టిక్యులర్ ఈ టైంకి అవ్వాలి అని ఏమి ఉండదు. ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి మీరు ఎటువంటి పర్ఫ్యూమ్స్ కానీ, పౌడర్స్ కానీ, క్రీమ్స్ కానీ, లోషన్స్ కానీ, మెహందీ, నెయిల్ పెయింట్స్ ఏవి కూడా పెట్టుకోకుండా వెళ్ళాలి. ఎందుకంటే ప్రతిదీ మీరు నెయిల్ పెయింట్ కావచ్చు, మెహందీ కావచ్చు, దాని నుంచి వచ్చే వేపర్స్, ఫ్యూమ్స్ ఏవైతే ఉంటాయో అవి దే ఆర్ వెరీ టాక్సిక్ టు ఎంబ్రియోస్. అందుకని ఇటువంటివి ఏవి కూడా పెట్టుకోకుండా నీట్గా జస్ట్ బాత్ తీసుకొని మీరు సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుంది ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి. ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే ఫస్ట్ మిమ్మల్ని కొంచెం బ్లాడర్ ఫిల్ చేసుకోమంటారు. అంటే మూత్రం వెళ్ళడానికి సెన్సేషన్ వచ్చినప్పుడు చెప్పమంటారు అనమాట. ఇది ఎందుకు చెప్తారు నెక్స్ట్. మోస్ట్లీ గర్భసంచి ఎలా ఉంటుందంటే ఇలా ఫ్రంట్కి బెండ్ అయ్యి ఉంటుందన్నమాట. ఇక్కడ మూత్రసంచి ఉంటుంది. ఎప్పుడైతే ఈ మూత్రసంచి మనం ఇలా బెండ్ అయి ఉన్న దాంట్లో క్యాథెటర్ వెళ్ళి ఎంబ్రియోని పెట్టడం చాలా కష్టం. ఎందుకంటే ఈ బెండ్ ఉంటుంది, వెరీ డిఫికల్ట్ టు నెగోషియేట్. సో ఏం చెప్తామంటే లేడీని బ్లాడర్ అంటే వాటర్ తాగి కొంచెం బ్లాడర్ ఫుల్ చేసుకోండి, మూత్రసంచిని ఫుల్ చేసుకోండి అంటాం. సో ఈ మూత్రసంచి ఫుల్ అయ్యే కొద్దీ ఏమవుతుందంటే ఈ వంగి ఉన్న యూట్రస్ స్ట్రైట్ అవుతుంది. సో స్ట్రైటనింగ్ వస్తుంది అనమాట మనకి యూట్రస్. సో ఇలా స్ట్రైటన్ అయినప్పుడు ఏమవుతుందంటే ఎంట్రీ చాలా సులభంగా అవుతుంది, ఎక్కువ పెయిన్ ఉండదు లేడీకి. పెయిన్ లేదు అంటే మనకు నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటి, ఈ పెయిన్ లేకుండా ఎందుకు చేయాలి ప్రొసీజర్ అంటే కొంచెం పెయిన్ ఉన్న లేడీకి యూట్రస్ అనేది ఇరిటేట్ అవుతుంది. ఇరిటేట్ అయ్యి కాంట్రాక్షన్స్ అంటే కదలడం స్టార్ట్ అవుతుంది అనమాట. మనం ఎంబ్రియో పెట్టినా కూడా కరెక్ట్గా ఆ ఎంబ్రియోని బయటికి తోసేసే ఛాన్సెస్ లేదా ఎంబ్రియో ఇంప్లాంట్ కాకపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకని మ్యాక్సిమం వీ ట్రై టు డూ ఇట్ ఇన్ అ పెయిన్లెస్ మేనర్. ఇలా పెయిన్లెస్ మేనర్లో జరగాలి అంటే లేడీ కూడా కోఆపరేట్ చేయాలండి. అండ్ అది కాకుండా ఇలా బ్లాడర్ ఫుల్గా ఉన్నప్పుడు చేసినందువల్ల ఈ యాంగ్యులేషన్ వచ్చి ప్రొసీజర్ చేయడం కూడా డాక్టర్కి కూడా చాలా ఈజీగా అవుతుంది అనమాట. సో ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఎంటైర్ ప్రొసీజర్ మీకు హార్డ్లీ 5-10 minutes పడుతుంది. ఎటువంటి అనెస్థీషియా ఉండదు, లేడీ కాన్షియస్ ఉంటారు. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత అనదర్ 10-15 minutes బెడ్ రెస్ట్ పడుకొని ఉండమంటాము. ఆ తర్వాత లేచి తన యూరిన్ పాస్ చేసి మెడిసిన్స్ ఏమేమి తీసుకోవాలన్నది అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయించుకొని షీ కెన్ లీవ్. థ్యాంక్ యూ. 59 అంటే సంతానం, 59 అంటే సంతోషం, 59 అంటే సంతానం, 59 అంటే సంతోషం, 59 అంటేనే సంతానం, 49 అంటే సంతోషం, 59 అంటే సంతానం, 59 అంటే సంతోషం. All the best to 49 Fertility Clinic.